గత 2 రోజుల క్రితం కడప పట్టణంలో తెదేపా, జనసేన, కాంగ్రెస్, భాజపా, సిపిఐ పార్టీలకు చెందిన బలిజ సంఘ నాయకులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఓటు వేయబోమని ప్రకటించడం విడ్డూరంగా ఉందని రాయల కాపునాడ అధ్యక్షులు గంగల వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు కావలి కృష్ణతేజ పేర్కొన్నారు. సోమవారం వారు బలిజ సంఘ నాయకులతో కలిసి వేంపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం కడప నందు బలిజ సంఘం నేతలమని చెప్పుకుంటూ వైకాపా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకుని వచ్చే విధంగా కొందరు చేసిన మాటల్ని టోటల్ బలిజ సంఘానికి మొత్తానికి ఆపాదించడము, ఖండించేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వంలో బలిజ నేతలకు బలిజ సామాజిక వర్గానికి జరిగిన మేళ్లను మేము ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసేదానికి మేము ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమాచార్య అర్బన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మా సామాజిక వర్గానికి చెందిన సింగసాని గురుమోహన్ గారికి ఇచ్చి బలిజల మీద వైకాపా ప్రభుత్వానికి ఎంతటి అభిమానం ఉందో తెలియజేసేదానికి మొదటి స్టెప్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కడప నుంచి అవకాశం ఇవ్వాల్సి వస్తే బలిజ సామాజిక వర్గంలో మేధావిగా కొనియాడబడ్డే సి రామచంద్రయ్య గారిని ఎమ్మెల్సీ పదవికి ఇచ్చి మరి ఒక్కసారి సామాజిక వర్గానికి గుర్తింపు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మైదుకూరు నందు మున్సిపల్ చైర్మన్గా పోటీ వచ్చినప్పుడు మాచూరు చంద్ర గారైనా మా సామాజిక వర్గానికి చెందిన నేతనే అంత పోటీలో కూడా ఆయనకు అభ్యర్థిత్వం ఇచ్చి ఈ పొద్దు మున్సిపల్ చైర్మన్గా గెలిపించుకునే దాంట్లో వైకాపా ప్రభుత్వం అనేది తీవ్ర కృషి చేసింది. మా గుర్తింపు మాకు ఇచ్చారు. అదేవిధంగా ఈ కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో అతిపెద్ద దేవస్థానమైన గండి క్షేత్రానికి అనాదిగా వస్తున్న ఆచారాన్ని గౌరవిస్తూ మా సామాజిక వర్గానికి చెందిన పర్సన్స్కే చైర్మన్గా ఇచ్చి మా గౌరవాన్ని మళ్ళా కాపాడారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. పులివెందుల టౌన్కే చెందిన హౌసింగ్ డైరెక్టర్గా మా రాయల్ కాపునాడు సంఘం అధ్యక్షులైన గంగల వీరాంజనేయులు గారికి హౌసింగ్ డైరెక్టర్గా ఇచ్చి మా గౌరవాన్ని అప్పుడు నిలిపారు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ చెప్పుకునే వాళ్ళకు పులివెందుల రాజకీయం అని చెప్తున్నారు. అదే పులివెందుల్లో ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 ఆ తర్వాత ఉన్నప్పుడు ఆడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కట్టుకోవాలని మేము అడిగినప్పుడు ఎవరు ఒప్పుకోకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఆ టైంలో అవినాష్ రెడ్డి సార్ గారు ఉన్నప్పుడు అందరూ వద్దన్నా మీరు అడుగుతున్నారు మీకు చేయాలని చెప్పి అంతటి కష్టతరములైన సమయంలో ఉన్న ఆ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని నిలిపి ఈ పొద్దు మేము ఏదైనా ఒక ఉత్సవం చేసుకునేదానికి అవకాశము కల్పించారు. ఇంకా బయట చెప్పుకోవాలంటే మదనపల్లిలో మేము రీసెంట్గా పోతే అక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కట్టుకునేదానికి 9 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే కుదరలేదు. అలాంటిది అక్కడ 2 విగ్రహాలని పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చి అక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఇచ్చి భారీ సభను ఏర్పాటు చేసుకొని మాకందరికీ ఆనందం చేసే విధంగా చేశారు. మీకు ఇంకా చెప్పుకోవాలంటే రాజంపేటలోనే మాకు మున్సిపల్ వైస్ చైర్మన్గా మర్రి రవికుమార్ గారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు కట్టుకోవాలంటేనే వెంటబడే పర్మిషన్స్ అన్ని ఇచ్చి మెయిన్ సర్కిల్లో ఆ శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను ఇచ్చి మా సామాజిక వర్గానికి ఒక గుర్తింపునిచ్చారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గుర్తించుకోకుండా వీళ్ళందరూ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము టోటల్ కులాన్నంతా ఆపాదించి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఇటువంటి బలిజ నేతలు చెప్పేవాళ్ళు ఏ రోజైనా మనస్ఫూర్తిగా మీకు కాకోకుండా మీ ఇండివిజువల్ బెనిఫిట్స్ మీ కుటుంబాలకు కాకుండా మీరు బయట ప్రజలకు ఏ పొద్దుైనా చేశారా? బలిజ సంఘంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరికైనా సహాయాలు చేశారా? మేము ఇక్కడున్నే ప్రతి ఒక్కరము బలిజ వాళ్ళు అనేవాళ్ళు మాకు ఏదైనా కష్టం ఉందని వస్తే ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి ఆ సమస్యలను తీసుకుపోయి సాల్వ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు 2019లో ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి ఆయనకు కనీసం సీఎం రిలీఫ్ ఫండ్లో చేసుకునేదానికి కుదరకోకుంటే ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఇదే వేంపల టౌన్లో ఉన్న గోపాల్ అనే పర్సన్ వాళ్ళకున్న 2.5 లక్షల రూపాయలకు దానికి చేపిచ్చేసి అతనికి మేము చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో, అంటే ఇది ఒక ఉదాహరణగా ఒకదాన్ని చెప్పడం కాదు, కోకలు చెప్పుకుంటూ పోతే అలా మా సంఘానికి మేము ప్రభుత్వం తరఫున చేసుకుంటూ ఎన్నో మంచి పనులు చేసుకుంటాం. ఇలాంటి దానిని మీరు ఇట్లా చేసే చిన్న స్టేట్మెంట్లు మీ స్వలాభం కోసం చేసుకునేదాన్ని టోటల్ సామాజిక వర్గాన్ని ఆపాదించి మమ్మల్ని వేరు చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు రేపొద్దున ఎప్పుడైనా చేసినప్పుడు కూడా దానికి తగ్గ చర్యలు మేము తీసుకుంటామని ఘంటాపదంగా చెప్తున్నాము.